తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అందరూ పోయి ఆఫీసుల మీద పడి దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రజలు కూడా అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాము, మీరు ఆలోచన చేయండి. ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ దీన్ని కొనసాగిస్తూ దాడులు చేసేదాన్ని ప్రజలు కూడా అందరూ చాలా తెలివైన వాళ్ళు అందరూ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా కూడా కూటమి నాయకులందరూ కూడా దీన్ని ఆలోచన చేసి దీని అనవసరంగా మనని ఈ సమస్య అన్నారన్నా ఇంకా మనమే దాన్ని ఎక్కువ ప్రచారం చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని అందరూ ఖండిస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు మంచి పద్ధతి కాదు. చట్టపరంగా చర్యలు తీసుకొని ఏమున్నా కూడా ఎవరొద్దన్నారు? అధికారం మీ చేతిలో ఉంది, ప్రభుత్వం ఉంది, చట్టపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు. ఈరోజు మనం చూసాము నిన్ననే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6 కానీ 143 హామీల మీద పేదవాళ్ళ సంక్షేమం కోసం పేదవాళ్ళ ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ అంతకంటే ఎక్కువ సూపర్ 6 143 హామీలు మేము అమలు చేస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇంటింటికి కార్యకర్తలను తిప్పి ప్రతి ఇంటికి చెప్పి వాళ్ళకి ఆశలు కల్పించారు. అరే రేపు కూటమి వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆశలు కల్పించి అధికారం వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మేనిఫెస్టో మీరు ఇష్టానుసారంగా ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి మీరు చేస్తున్న పరిపాలన మీద ఒక పిలిపిస్తే బ్రహ్మాండంగా ప్రజలందరూ స్వచ్ఛంగా పాల్గొన్నారు. దాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేసేదాన్ని ఇదేదో ఒక డైవర్షన్ చేసే విధంగా ఉంది కనపడుతుంది తప్ప ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అది ఇదేదో ఒక డైవర్షన్లో భాగంగా మన జరిగిన దానికి వెన్నుపోటు ర్యాలీ జరిగిన దానికి ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా కనపడుతుంది తప్ప ఉన్న సమస్యను చర్యలు తీసుకొని ఫుల్ స్టాప్ పెడదామని ఎక్కడ కనపడట్లేదు. ఇదేదో కొనసాగించాలా దీన్ని అనే ఉద్దేశంగానే దీన్ని ఏదో రోజులు తలపడి కొనసాగించాలా అనే ఉద్దేశంతో చేస్తున్నారు.